అందరికీ నమస్కారం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో కాశీ, మురారి అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. మురారికి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. కాశీకి ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు. కాశీ పిల్లలు బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని పట్టణానికి వెళ్ళిపోయారు. మురారికి ఉన్న ఆ ఒక్క కొడుకు ఎటువంటి చదువు సంధి లేక తల్లిదండ్రి మాట వెనుక ఊరి మీద బలాదూరుగా తిరుగుతుండేవాడు. మురారి ఒకసారి కాశీ ఇంటికి వెళ్ళి తన కొడుకు గురించి తన బాధను వెళ్ళబోసుకున్నాడు. మురారి కొడుకు విషయం తెలుసుకుని కాశీ కూడా చాలా బాధపడ్డాడు. ఏదో ఒకటి చేసి మురారి కొడుకుని ప్రయోజకుడిని చెయ్యాలని మనసులో తలిచి బాగా ఆలోచించి కాశీ మురారితో ఇలా అన్నాడు: ఓ 6 నెలలు నీవు నీ భార్య తీర్థాలకని వెళ్ళిపోండి. నీ కొడుకుని మాత్రం నాకు అప్పగించండి. మీరు తిరిగి వచ్చేసరికి ప్రయోజకుడైన కొడుకుని మీ ముందు ఉంచుతానని కాశీ మురారికి హామీ ఇచ్చాడు. కాశీ చెప్పినట్టే మురారి తన కొడుకుని కాశీ ఇంటిలో విడిచిపెట్టి దేశంలో ఉన్న తీర్థాలన్నీ చూడడానికి భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. ఇటు కాశీ మురారి కొడుకుతో చాలా ప్రేమగా ఉంటుండేవాడు. తనెక్కడికి వెళితే అక్కడికి వెంట తీసుకుని వెళ్ళేవాడు. కొన్నాళ్ళు అలా కలిసి తిరగడం వలన కాశీకి మురారి కొడుక్కి మంచి స్నేహం కుదిరింది. అయితే మురారి వాళ్లకు కొంచెం మెట్ట భూమి ఉండేది. ఆ భూమిలో ఒక పెద్ద బావి కూడా ఉండేది. మురారి తన కొడుకు సాయం చేయకపోవడం వలన ఆ మెట్ట పొలంలో ఎటువంటి పంట పండించలేకపోయేవాడు. కాశీ ఇవన్నీ ముందు నుంచి గమనిస్తుండేవాడు. ఒకరోజు కాశీ మురారి కొడుకుని ఆ మెట్ట భూమిలో ఉన్న బావి దగ్గరకు తీసుకెళ్ళి తనకు స్నానానికి నీళ్లు తోడిపోయమని చెప్పాడు. ఆ అబ్బాయి సరే అని కాశీ కోసం నీళ్లు తోడాడు. అలా కాశీ ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేయసాగాడు. ఈ అబ్బాయి రోజు నీళ్లు పోస్తూ కాశీకి స్నానం చేయించేవాడు. కాశీ మాత్రం ఆ నీళ్ళని వృధా పోనివ్వకుండా మురారి వాళ్ళ ఈ మెట్ట పొలం మొత్తం తిరిగేటట్టు కాలువలు తవ్వాడు. ఆ తడి ప్రాంతంలో మొత్తం కూరగాయ విత్తనాలు నాటాడు. ఇలా ఓ 15 రోజులు స్నానం చేస్తూ ఈ కూరగాయ మొక్కలని నాటుతూ అతను మురారి కొడుకు చేత చిన్న చిన్న పనులు చేయించసాగాడు. కొన్నాళ్ళకి ఆ కూరగాయ మొక్కలు అలా పెరగసాగాయి. రకరకాల కూరగాయలు కూడా కాయడం మొదలుపెట్టాయి. వీటిని చూపిస్తూ కాశీ మురారి వాళ్ళ కొడుకుతో అన్నాడు: చూడు, నీవు రోజు ఇలా నీళ్లు తిండి పోయడం వలన మొక్కలు చూసేవా ఎలా పెరుగుతున్నాయి, చక్కగా కూరగాయలు కాస్తున్నాయి. ఈ కూరగాయలని ఊరు వాళ్ళకి అమ్మితే నీకు బోల్డంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నీవు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆ అబ్బాయికి ఆశ కల్పించాడు. మురారి కొడుకు కూడా నిజమే అని తలచి మరుసటి రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ కలుపు తీస్తూ చాలా చక్కగా ఆ తోటని పెంచసాగాడు. కొన్నాళ్ళకి ఆ బంజరు భూమిలాగుండే మెట్ట పొలం మొత్తం మంచి కూరగాయల తోటగా మారిపోయింది. ఈ అబ్బాయి కూరగాయలన్నిటినీ తీస్తూ ఊర్లో అమ్మడం మొదలుపెట్టాడు. ఊరు వాళ్ళందరికీ తెలిసి అందరు కూడాను ఈ మురారి వాళ్ళ అబ్బాయి దగ్గరే కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి ఈ కూరగాయలు ఎక్కువ అయ్యేసరికి మురారి ఒక చిన్న కొట్టులాగా పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ప్రతిరోజు ఊరు వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మురారి వాళ్ళ అబ్బాయి దగ్గరే కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ళకి అది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. అలా 6 నెలలు పూర్తయింది. అంతలో మురారి తన భార్యను తీసుకొని తీర్థాలు తిరిగి ఊరికొచ్చాడు. ఊరికొచ్చి చూసేసరికి ఊరిలో ఒక కూరగాయల కొట్టు చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ కొట్టులో తన కొడుకుని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను కాశీ దగ్గరికి వెళ్ళి అతనికి చాలా కృతజ్ఞతలు తెలిపాడు.
కాశీ, నీవు చెప్పినట్టే నా కొడుకుని ప్రయోజకుడిని చేశావు. నీ రుణం ఏనాటికి నేను తీర్చుకోలేను. ధన్యవాదాలు మిత్రమా అని అన్నాడు. ఆ మాటకు కాశీ అన్నాడు, మురారి, నీ కొడుక్కి శ్రమ విలువ తెలిసింది, డబ్బు విలువ కూడా తెలిసింది. ఇంకా వాడికి తిరిగే లేదు. నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని అన్నాడు. అందుకే అంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.